తిరిగి బీసీఎన్ న్యూస్కి స్వాగతం. ప్రతి నెల మొదటి తేదీన జరిగే పెన్షన్ల పంపిణీ కార్యక్రమం కేవలం ఆర్థిక సహాయం మాత్రమే కాకుండా 60 సంవత్సరాలు పైబడిన వృద్ధులకు ఒక భరోసా అని పశ్చిమ గోదావరి జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి అన్నారు. పోడూరు మండలం కవిటం గ్రామంలో ఏర్పాటు చేసిన ఎన్టీఆర్ భరోసా సామాజిక పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో ఆచంట ఎమ్మెల్యే పితాని సత్యనారాయణతో కలిసి ఆమె పాల్గొని లబ్ధిదారులకు పింఛన్లు అందజేశారు. ఈ కార్యక్రమంలో ఆర్డీఓ దాసరాజు, డిఆర్డీఓ పీడీ, ఎంఎస్ఎస్ వేణుగోపాల్, తహసీల్దార్ ఎస్ఎం ఫాజిల్, ఎంపీపీ సుమంగళి, టీడీపీ నాయకులు రుద్రరాజు వెంకటరామరాజు, సర్పంచ్ బుట్టుగుల పూర్ణిమ, స్థానిక నాయకులు మేడపాటి గంగాధర్ రెడ్డి, రామకృష్ణ, గొబ్బల వెంకటేశ్వరరావు, డొక్కు సీను, కూటమి నాయకులు, అధికారులు, స్వర్ణగ్రామ వార్డు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. చదువుకోవాలి, డ్రాప్ అవుట్ ఉండకూడదు. ఆడపిల్లలు కానీ అబ్బాయిలు కానీ చదువులో 8వ తరగతి 9వ తరగతిలో ఆర్థిక భారం వల్ల డ్రాప్ అవుట్ అవ్వకూడదు. అందరూ 10th పాస్ అవ్వాలి, తర్వాత ఉన్నత చదువులు చదవాలని ఒక లక్ష్యంతో ప్రతి ఇంటికి ప్రతి బిడ్డకి కూడా 15,000 రూపాయల చొప్పున ఇస్తున్నారు. దాన్ని కూడా మీరందరూ చక్కగా వినియోగించుకోవాలి. అలాగే రైతులకి అన్నదాత సుఖీభావ అని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం 20,000 రూపాయల చొప్పున ప్రతి సంవత్సరానికి ఇవ్వడం జరుగుతూ ఉంది. అలాగే ఎన్ఆర్జీఎస్ లో మన స్థానిక ఎమ్మెల్యే గారు మాతో ఫైట్ చేసి చాలా మంచి రోడ్స్ అన్ని కూడా తీసుకోవడం జరిగింది. అవన్నీ కూడా ప్రాసెస్ లో డిఫరెంట్ స్టేజెస్ లో ఉన్నాయి. ఇంకా ఏదైనా ఎనీథింగ్ మేము ఈ కాన్స్టెన్సీ అంటే మాకు కొంచెం కాన్ఫిడెన్స్ గా ఉంటుంది. ఏదైనా ఇష్యూస్ ఉన్నా కూడా అంత ఎమ్మెల్యే గారు చాలా శ్రద్ధ పెట్టి వారికి ఉన్న అపార అనుభవంతో సమస్యను చక్కగా పరిష్కరించుకుంటూ ముందుకెళ్తూ ఉంటారు. మాకు కూడా పెద్దగా ఇబ్బందులు ఉండే క్రిటికల్ ఇష్యూస్ అన్ని కూడా మా దాకా పెద్దగా రావు. అయినప్పటికీ ఈ కాన్స్టెన్సీ, ఈ గ్రామం అభివృద్ధి చెందడానికి మేము చేయాల్సిన కృషి అంతా కూడా మా డిపార్ట్మెంట్ తరఫున, డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ తరఫున ఈనాడు ఎన్టీఆర్ భరోసా కింద పెన్షన్ తీసుకునే ప్రతి ఒక్కరు కూడా ఒక మానసికమైన ధైర్యాన్ని 3,000 రూపాయలు ఉంటే 4,000 చేశా, వికలాంగులు 3,000 చెప్పే 6,000 చేశా. ఆఖరికి మంత్రం గతం లేని వారికి కూడా 17,000 చేసిన హృదయాన్ని చంద్రబాబు నాయుడు గారిని మెచ్చుకోవాలని మాట చెప్తా ఉన్నా. ఇది ఈ ప్రభుత్వ విధానంలో ఒక భాగం. ఇంకా కొత్తవారు పెన్షన్ రావాలని అడుగుతా ఉన్నారు. డెఫినెట్ గా మేము ఇచ్చిన మాట అన్ని నెరవేర్చాం, అవి కూడా నెరవేరుస్తామని. ఆర్థిక ఇబ్బందుల వల్ల ఒక పెడితే నెలకి రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే వృద్ధులు, వికలాంగులు, అదేవిధంగా దివ్యాంగులు, ఇంకా ఇతర పెన్షన్దారులైనటువంటి అందరూ కూడా ఈరోజు ఉదయం నుంచి రాష్ట్ర వ్యాప్తంగా మన ప్రీతం ముఖ్యమంత్రి గారు, అదేవిధంగా వివిధ జిల్లాల్లో మంత్రులందరూ కూడా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురం రూరల్ మండలం బండారు లంకలో చేనేత కార్మికులకు 200 యూనిట్ల ఉచిత విద్యుత్ పథకాన్ని ఎమ్మెల్యే ఐతాబత్తుల ఆనందరావు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ హ్యాండ్లూమ్ కార్మికులకు సంవత్సరానికి 8,600, పవర్లూమ్ కార్మికులకు 21,000 కరెంటు బిల్లు కలిసి వస్తుందని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం చేనేతల సంక్షేమానికి కట్టుబడి ఉందన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో చేనేత వృత్తిని కాపాడేందుకు ప్రభుత్వం అన్ని విధాల చర్యలు తీసుకుంటుందన్నారు. అందరూ మర్చిపోలేని రోజు, ఎందుకంటే మగ్గాలు నేసుకుంటూ జీవనాన్ని గడిపే కుటుంబాలకి మొట్టమొదటిసారిగా ప్రభుత్వం నుంచి ఒక గొప్ప పథకం, ఇంకా శాశ్వతమైపోద్ది పథకం. దీనివల్ల కరెంటు బిల్లు సంవత్సరానికి దగ్గరగా మరి అదే హ్యాండ్లూమ్ అయితే 8,640 రూపాయలు, అదే పవర్లూమ్ అయితే 18 చెప్పిన 21,600 రూపాయలు సంవత్సరానికి జరుగుతుంది. అంటే 25,000 పథకాన్ని పెట్టేసి నిజమైన కార్మికుడికి ఇవ్వకుండా ఎవరైతే సగం బెనామాలకు ఇచ్చి మిగిలిన నిజంగా మగ్గం మీద నేత నేసుకుని ఆ వస్త్రాన్ని అమ్ముకుని బతికే కుటుంబాలకి కూటమి 2014-19లో ఉన్నటువంటి చంద్రబాబు గారు అప్పుడు ఇచ్చినటువంటి అనేక రకాల బెనిఫిట్స్, రిబేట్స్ కానీ, లేకుంటే ఆప్కో ద్వారాగా వస్త్రాల కొనుగోలు కానీ, లేకపోతే నూలు మీద కానీ, థ్రిఫ్ట్ ఫండ్ కానీ,
ఇలాంటివి అనేక రకాలన్నీ పక్కన పెట్టేసి మరి వారి పార్టీ వారికి అన్న వాళ్ళకి మాత్రమే 25,000 ప్రవేశపెట్టి చేనేత నిజమైన చేనేత కార్మికుడికి దారుణంగా అన్యాయం చేసింది గత ప్రభుత్వం. ఈరోజు 25,000తో పాటు మరి పవర్ లూమ్ ఉన్న వాళ్ళకి 21,600 వస్తుందంటే ఎంతో మీరు అర్థం చేసుకోండి. హ్యాండ్లూమ్ ఉన్న వారికి అమలాపురం రూరల్ మండలం బండార్లంకలో చేనేత కార్మికులకి పండగ రోజు అని చెప్పాలి. కారణం ఏంటంటే ఇక్కడ ఎక్కువగా చేనేత కార్మికులే ఉన్నారు. వారికి ఈ రోజు నుంచి 200 యూనిట్స్ ఉచిత విద్యుత్ పథకం అన్నది నిజంగా చాలా అద్భుతమైనటువంటి పథకం. ఎందుకంటే వేండీళ్ళు చన్నీళ్ళు సాయం అన్నట్టు మరి నెలకి 750 రూపాయల దాకా వస్తుంది. అలాగే పవర్ లూమ్ వాళ్ళకి అయితే 1,200 రూపాయల దాకా వస్తుంది. మరి ఇటువంటి పథకాన్ని ప్రవేశపెట్టిన నారా చంద్రబాబు నాయుడు గారికి మా బండార్లంక చేనేత కార్మికుల తరఫున కృతజ్ఞతాభివందనలు తెలియజేస్తున్నాం. అలాగే ఇప్పుడు మా ఎమ్మెల్యే గారు ఈ ఉచిత విద్యుత్ అర్హులకి సర్టిఫికెట్లు కూడా పంచడం జరిగింది. అలాగే పెన్షన్లు ఇవ్వడం జరిగింది. ఆయన కూడా మా చేనేత కార్మికుల తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఇంకేంటంటే చేనేతకి ఇంకా అనేకమైన పథకాల గురించి కూడా లోకేష్ బాబు గారు, చంద్రబాబు నాయుడు గారు కూడా, పవన్ కళ్యాణ్ గారు, అలాగే మోడీ గారు వీళ్ళందరూ కూడా కూటమిగా ఈ చేనేతని ఒక గాడిలో తీసుకురావాలి, చేనేతకి మంచి వైభవం తీసుకురావాలన్న దృష్టిలో ఉన్నారు. దాంట్లో భాగంగానే ఈరోజు ఫస్ట్ స్టెప్గా 200 యూనిట్లు ఉచితం అన్నది జరిగింది. ఇది నిజంగా మా బండార్లంక చేనేత కార్మికులు యావత్ రాష్ట్ర చేనేత కార్మికులు కూడా పండగ అని తెలియజేస్తున్నాం. భీమవరం గుణిపూడి శివాలయం దగ్గర ఒక ఆవు దూడ ఎండకు గురే నీరసంతో డ్రైనేజీలో పడిపోవడం వల్ల దాని వెనుక భాగం దెబ్బతిని నడవలేకపోయింది. దాన్ని గమనించిన గో సంరక్షణ అధ్యక్షుడు శంకరదాసు మూగజీవాలను లిఫ్ట్ చేసే లిఫ్టర్ సహాయంతో ఆవు దూడకు వైద్యం అందించారు. ఇటువంటి మూగజీవాల రోడ్ల మీదకు రాకుండా మున్సిపాలిటీ అధికారులు తగిన చర్యలు తీసుకోవాలని కోరారు. అందరికీ నమస్తే అండి. మన భీమవరం ప్రాంతంలో గుణిపూడి శివాలయం దగ్గర ఈ దూడ అయితే ఒక 3 రోజుల క్రితం ఎండలో తిరిగి డిహైడ్రేషన్ అయిపోయి పడిపోవడం అయితే జరిగింది. ఆ సమయంలో డ్రైనేజీలో కూడా పడిపోవడం వల్ల వెనుక భాగం అయితే చాలా దెబ్బతిన్నది. అందుకే ఏంటంటే ఇది లిఫ్టర్ అండి. ఇది ఆవులకు సంబంధించి నడంకి కానీ కాలుకి కానీ గాయాలైనప్పుడు అవి లేవలేని పొజిషన్లో ఉంటే ఈ లిఫ్టర్ని వినియోగిస్తూ ఉంటాము. ఈ లిఫ్టర్ అయితే మాకు హైదరాబాద్లో ఉన్న వసుంధరమ్మ గారు ఇచ్చారు. ఇది మాకు నిజంగా ఆవిడకైతే మా టీం తరఫున కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాము. ఈ లిఫ్టర్ అయితే చాలామంది వినియోగించుకున్నారు. ఎక్కడైనా ఆవులకి నడం దగ్గర కానీ కాలు దగ్గర కానీ ఇబ్బందులు అయితే కనుక ఈ లిఫ్టర్ని వినియోగించుకున్నారు. దయచేసి ఇటువంటి లిఫ్టర్ ఎవరికైనా కావాలంటే మట్టికి మమ్మల్ని సంప్రదించండి. మేము దీన్ని ఉచితంగానే ఇస్తాము. మీ అవసరం అయిపోయాక మళ్ళీ మాకు తిరిగి ఇచ్చేస్తే సరిపోతుంది. అలాగే రోడ్ల మీద మూగజీవాలని ఆవులు ఆంబోతులు ఇవి రోడ్ల మీద తిరగకుండా మున్సిపాలిటీ వారు చర్యలు తీసుకోవాల్సిందిగా కోరుతున్నాము. లేకపోతే రోజు ఏదో ఒక యాక్సిడెంట్ అయ్యి ఇబ్బంది పడుతూనే ఉంటున్నాయి. దయచేసి అర్థం చేసుకోమని జిల్లా కలెక్టర్ గారిని కూడా వేడుకుంటున్నాము. వీటి బాధను అర్థం చేసుకుని ఇవి రోడ్ల మీదకి రాకుండా తగిన చర్యలు తీసుకోవాల్సిందిగా కోరుతున్నాం. జై హింద్. కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని గవర్నర్ అబ్దుల్ నజీర్ దర్శించుకున్నారు. వీఐపీ విరామ దర్శన సమయంలో కుటుంబ సభ్యులతో కలిసి స్వామివారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. దర్శనానంతరం వీరికి రంగనాయకుల మండపంలో వేద పండితులు వేద ఆశీర్వచనం అందించగా ఆలయాధికారి స్వామివారి తీర్థప్రసాదాలు అందజేసి పట్టువాసం సత్కరించారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొక్కసారి. నెల్లూరు జిల్లాలో పారిశ్రామిక ప్రగతికి పెద్దపీట వేస్తామని సీఎం చంద్రబాబు హామీ. గోదావరి పుష్కరాల్లోగా పోలవరం ప్రాజెక్టును పూర్తి చేస్తామని వెల్లడి. సంక్షేమం అభివృద్ధి కూటమి ప్రభుత్వ ధ్యేయమన్న మంత్రి వాసంశెట్టి సుభాష్. సూపర్ 6 పథకాల విజయాన్ని చూసి జగన్ సంయమనం కోల్పోయారని ఎద్దేవా. తాడేపల్లిలోని వైసీపీ కేంద్ర కార్యాలయంలో ఘనంగా మహావీర్ జయంతి కార్యక్రమం. చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించిన జగన్మోహన్ రెడ్డి. తిరుమల శ్రీవారిని దర్శించుకున్న గవర్నర్ అబ్దుల్ నజీర్. ఆలయ మర్యాదలతో స్వాగతం పలికిన అధికారులు. ఈ వార్తలు ఇంతకు సమాప్తం. మరిన్ని వార్తల కోసం BCN డిజిటల్ యూట్యూబ్ ఛానల్, ఫేస్బుక్ పేజీని ఫాలో అవ్వండి. అప్డేట్ వార్తల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్.